వందన మరణాత. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాము. చదువు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. చాలు. ఈరోజు మన జీవితంలో చాలా విషయాలు మనకి అనుకోకుండా మనకి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి. అందుట్లో మన ప్రమేయం ఏమీ ఉండదు. ఒక సందర్భంలో ఒక్కోసారి మనం చేసిన మంచికి మంచికి రావాల్సిన బదులు ఏమొస్తుందంటే ఆ చెడు అనేది ఎదురయ్యేదిగా ఉంటుంది. ఇక్కడ అపోస్తుడైన పౌలు తన జీవితంలో సేవా పరిచర్యను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. అలా సేవా పరిచర్యను ముందుకు కొనసాగించే క్రమంలో అతనికి వచ్చిన బహుమానం ఏమిటి అంటే చెరసాల. పరిచర్య చేయడం ద్వారా అతనికి వచ్చిన బహుమానం ఏమిటి? చెరసాల. ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మంచే చేస్తాం, కానీ మనుషులు మనకు వ్యతిరేకంగా పోగొట్టడం జరుగుతూ ఉంటుంది. మనుషులు మనకు వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది. మనుషులు మనకు వ్యతిరేకంగా నిలిచి మనల్ని కోలదోయాలన్న ఆలోచన జరుగుతూ ఉంటుంది. చేసిన మంచికి వచ్చిన బహుమానం ఇది. పౌలు సువార్త పరిచర్య జరిగించాడు. ఈ పరిచర్య నిమిత్తం అతను పొందుకున్న బహుమానం ఏమిటంటే చెరసాల. కాళ్ళకి బొండ్ల చేత అంటే చెక్కల మధ్య 2 చేతులు కాళ్ళను బంధించారు. ఎంత బాధాకరమైన విషయము. ఇప్పుడు దాన్ని గమనించిన అక్కడున్న కొంతమంది యోధా మత పెద్దలైన వారు, అక్కడున్న ధర్మశాస్త్ర ఉపదేశకులు, గిట్టన వారు అనుకుంటున్న ఆలోచన ఏమిటంటే వీడికి జరగవలసిందే జరిగింది. కరెక్ట్గా వీడికి జరగవలసిందే జరిగింది. ఇదే వీడికి జరగాలి. ఎట్లా జరిగితేనే వీడికి కొంచెం అదురు అనేది అణుగుతూ ఉంటుంది. మాకు సువార్త రాదా, మాకు బోధించడం రాదా, వీడే పెద్ద నాయకుడు అన్నట్లు బయలుదేరాడు కాబట్టి వీడికి జరగవలసిందే జరిగిందని నీకు అండగా నిలబడవలసిన నీ అనుభవాల్లో ఎదిగిన వారు కూడా నీకు వ్యతిరేకంగా నిలిచిన పరిస్థితులవి. ఇక్కడ పౌలు జీవితంలో పౌలులాగా చాలామంది ధర్మశాస్త్ర ఉపదేశం చేస్తున్నారు. కానీ పౌలు కలిగిన వ్యధను బట్టి, చెరసాల అనుభవాన్ని బట్టి వీడికి జరగాల్సింది జరగంది. ఈ కీడు వీడికి జరగాల్సిందే. వీడి తెక్క తిన్నంగా వదిలింది అంటున్నారు. వీడి తెక్క ఎలా వదిలిందంటే అడ్డదిడ్డంగా వదలలేదట, తిన్నంగా వదిలింది. ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే కొన్ని సందర్భాల్లో మనకు వ్యతిరేకంగా చేసిన మంచికి వ్యతిరేకంగా ఏమొస్తుందంటే కీడు వస్తుంది. కీడు మన జీవితంలో సంభవించినప్పుడు మన యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే నా జీవితంలో నేను ఎవరికి అన్యాయం చేశాను, నేను తెలిసి ఎవరికి అన్యాయం చేయలేదే, నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ శోధన, నాకే ఎందుకు కీడు అన్న ఆలోచన మన జీవితంలో ఎదురొస్తూ ఉంటుంది. అయితే మనుషులైన వారి దృష్టిలో నువ్వు హేళనగా, నిందాస్పదంగా, చులకనగా నువ్వు ఆ సమయంలో ఎంచబడవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం నీతో సూటిగా చెప్తున్న మాట ఏమిటంటే ప్రతి కీడు చాటున దేవుడు ఏం దాచి ఉంచాడు తెలుసా? మేలు దాచి ఉంచా. నీవు అనుభవిస్తున్న ఏ కీడుని బట్టి నాకెందుకు ఈ శ్రమ వచ్చిందంటావో ఒకరోజు దేవుడు నీ నోటితోనే పలికిస్తాడు, నేను శ్రమ నొంది ఉండుట నాకు మేలా అయిను అంటావు. హల్లెలూయా. నేను కీడు పొంది ఉండుట, ఈ కీడులో నడవడం వలన నాకు మేలైందని దేవుడు నీ నోటితోనే నువ్వు చెప్పే కృప దేవుడు దయచేయునుగాక. ఇక్కడ పౌలు గారి జీవితంలో కీడు అనేది అనుభవించిన వాడుగా ఉన్నాడు. మేలు జరగాలి అంటే మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కీడు జరగాల్సిందే.
ఆ కీడు అనేది రాకపోతే మన జీవితంలో మేలు అనేది రాదు. అది నీ దృష్టికి కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. విత్తనం మొలవాలంటే అది నీటి చేత తడిసి ఉబ్బి పగలాల్సిందే విత్తనం. అలా పగలపోతే విత్తనం అనేది బయటికి రాదే. అది ఒక గింజగానే పగులుతుంది, కానీ అది మొలకైన తర్వాత అనేకమైన గింజలనిచ్చే చెట్టుగా మారుతుంది. ఈరోజు నీ జీవితంలో ఏ విషయంలో విరవబడుతున్నావో, ఏ విషయంలో నలగొట్టబడుతుందో నాకు తెలియదు, కానీ మరింతగా ఇప్పుడైతే 30 ఫలిస్తున్నావో కానీ ఈ విరగొట్టి అనుభవం ద్వారా దేవుడు 100 ఫలించి అనుభవంలోకి నడిపించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు మీ శోధనతో చెప్పాలి, మీ శ్రమతో చెప్పాలి, మీరు ఎదుర్కొంటున్న కీడుతో మీరు మాట్లాడాలి. ఓ కీడా, నువ్వు నన్ను ఎంతగా శోధిస్తావో, ఓ శ్రమ నువ్వు నన్ను ఎంతగా ఇబ్బంది పడతావో, నేను శోధించబడిన మీదట యేసులో సువర్ణంగా మారబోతున్నానని చెప్పాలి. హల్లెలూయా. దేవుల్లో నేను సువర్ణంగా మారబోతున్నానని చెప్పాలి. హల్లెలూయా. ఆ కీడు అనేది లేకపోతే, ఆ శ్రమ అనేది రాకపోతే నేను దేవుల్లో బలపడేవాడు కాదేమో. ఆ శ్రమ అనేది రాకపోతే నేను ఆ విషయాలను వదిలించుకునేవాడిని కాదేమో. నిజంగా నా జీవితంలో ఆ సంఘటన జరుగుట నాకు మేలే, ఎందుకంటే అది ఇప్పటి కాలానికి అది నాకు ప్రయోజనకరంగా మార్చబడింది అని నీ జీవితంలో నీవే చెప్పే ఒక రోజు ఒకటంటూ దేవుడు నీకు సిద్ధపరచుంచాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్న మాట, మనకి ఏదైనా కీడు జరిగింది అంటే కీడు తలపెట్టిన వారు ఉంటారు, కీడు చేసిన వారు ఉంటారు, కీడును బట్టి సునకానందం పొందేవారు ఉంటారు. ఇప్పుడు నువ్వు చెప్పవలసింది ఏంటో తెలుసా? అయ్యా, ఓ కీడు మనుషులారా, ఓ కడుపుపురం మనుషులారా, మీకు ఒక నిండు వందనాలు నాయనా. మీరు లేకపోతే నాకు వృద్ధి లేదు. నాకు అప్పుడప్పుడు ఏమంటూ ఉంటాయంటే బస్సులు వెనకమాల బడులు వెనకమాల రాస్తుంటాయి. ఏమంటే నీ ఏడిపే ఏంటంటండి, ఓరి కీడు మనిషా, నువ్వు ఎంతగా కీడు చేస్తావో దేవుడు నన్ను అంతగా హెచ్చించబోతున్నాడని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు పౌలు గారి యొక్క విషయంకి వద్దాం. దేవుని చిత్తానుసారంగా సేవ చేస్తున్నాడు. దేవుని చిత్తానుసారంగా సేవ చేస్తున్నప్పుడు ఇతను పొందుకున్న బహుమానం ఏమిటంటే చెరసాల అనుభవము. ఏ అనుభవం అండి? చెరసాల అనుభవం. మరి దేవుని చిత్తానుసారంగా మనం కూడా పరిచయం చేస్తాం, మందిరంలోకి వస్తాం, ప్రార్థన చేస్తాం, సహవాసంలో ఉంటాం, అట్లాగే ఉపవాసం చేస్తూ ఉంటాం, ఎన్నో సహవాసపు కూడుకుల్లో పాల్గొంటూ ఉంటాం. కానీ మన జీవితంలో ఏదైనా శోధన వస్తే, మన జీవితంలో ఏదైనా కీడు వస్తే, మనం ఊహించని ఇబ్బందికరమైన అనుభవం మన జీవితంలోకి వస్తే నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? నేను అడుగుతున్న ప్రశ్న అదే. నేను ఇంతగా దేవుల్లో వెళితే, ఇంతగా దేవుల్లో బలపడితే నేను దేవుని ద్వారా పొందుకున్న ప్రయోజనం ఏమిటి? మనలో కూడా చాలామంది మనల్ని ఇట్లాగే గుర్తు చేస్తూ ఉంటారు. ఇంతకాలం బట్టి దేవుని వెళ్తున్నా, మమ్మల్ని కాదని వెళుతున్నావు, వ్యక్తిగతంగా నువ్వు ఒక్కదాని వెళ్తున్నావు, కాబట్టి నువ్వు పొందుకున్న మేలేమిటి అంటూ ఉంటావు. ఎప్పుడు ఈ మాట అంటారు తెలుసా? నువ్వు శ్రమలో ఉన్నావని తెలిసి కూడా దేవుని బట్టి నేను ఏం చేస్తారంటే శోధించువారుగా కొంతమంది బయలుదేరుతూ ఉంటారు. పౌలు గారు కూడా దేవుని బట్టి చెరసాల్లో వేయబడిన వాడుగా ఉన్నాడు. 2 కాళ్ళు చేతులకి బోండల చేత బిగించబడిన వాడుగా ఉన్నాడు. ఆ లోపల చెరసాల్లోనే కాలకృత్యాలు ఉన్నాయి. అంటే 1, 2 అన్నీ కూడా అక్కడే దుర్వాసనతో కూడిన స్థలములో పౌలు గారు ఉన్నారు. అర్ధరాత్రి అనుభవంలో ఉన్నాడు, చీకటి అనుభవంలో ఉన్నాడు, సంఖ్యల అనుభవంలో ఉన్నాడు. ఇన్ని అనుభవాల మధ్య కూడా మధ్యరాత్రి వేళ పౌలు శీల ఏం చేస్తున్నారు తెలుసా? పాటలు ప్రార్థన చేయుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఈ మధ్యరాత్రి అనుభవంలో ఈ అనుభవం ఉందా? పాటలు ప్రార్థన అనే అనుభవం నీలో ఉందా? నిజంగా ప్రార్థించే మనసు నీలో ఉండాలే కానీ అది స్థలం ఏదైనా, ఎంత అననుకూలత స్థలములో నీకున్నా, ప్రార్థించే మనసు నీలో ఉంటే నీ ప్రార్థనను ఆ స్థలం ఆపలేదు. నీ యొక్క అననుకూలత ప్రార్థనను ఆపలేదు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ప్రార్థించే మనసు మనలో ఉండాలే కానీ అది ఏ స్థలమైనా సరే నువ్వు ఆరాధించగలుగుతావు. పౌలు శీలలు అక్కడ చెరసాల్లోకి రాక క్రితము అది చెరసాలగానే ఉంది, కానీ ప్రార్థించే మనసు వారిలో ఉంది కాబట్టి వీరు ప్రార్థించిన తర్వాత అది చెరసాల్లాగా లేదంటండి, ఒక పరిచర్య జరిగే ఆరాధనా స్థలముగా మార్చబడినది. హల్లెలూయా,
హల్లెలూయా. నిజముగా నువ్వు ప్రార్థించే మనసు నీలో ఉన్నట్లయితే అక్కడ చీకటి ఉండదు. ఆ చీకటి తొలగిపోయి వెలుగు ఏలుబడి చేయునుగాక. కొంతమంది మనుషులు ఉంటారు, ఆ మనుషులయ్యా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నారు అంటే ఒక్క గది అయ్యా మాది, ఆ గదిలోనే పండుకోవాలి, ఆ గదిలోనే వండుకోవాలి, ఆ గదిలోనే తినాలి, ఆ గదిలోనే అన్నీ అయ్యా, ప్రార్థన చేసుకుంటాకి ఏ మాత్రం అవకాశం లేదు అని చెబుతూ ఉంటారు. నిజంగా ప్రార్థించే మనసు నీలో ఉండాలే కానీ ఆ గదిలో పండుకున్నప్పుడు, ఆ గదిలో వండుకున్నప్పుడు, ఆ గదిలో తింటున్నప్పుడు ఆ గదిలో ప్రార్థన చేయలేవా? ప్రార్థించాలన్న మనసు నీలో ఉంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులే కానీ స్థలాలే కానీ అవి ఏమీ అడ్డంకం కావు. అవి ఆరాధన స్థలాలుగా నువ్వు మార్చివేయగలుగుతావు. ఎందుకంటే ఒక ప్రార్థించే మనసు ఎడారి వంటి అనుభవాలు గుండా ప్రయాణం చేస్తారంటండి, దాన్ని ఏదేని వంటి అనుభవాలుగా మార్చేస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెబుతున్న మాట పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవు. అనుకూలంగా లేని పరిస్థితుల్లో కూడా ఈ పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్న వారుగా ఉన్నారు. ఒక ప్రార్థన ఆత్మ కలిగిన ఒక సహోదరి ఆ ఇంటిలోకి వచ్చింది అంటే ఆ ఇంటిలో అప్పటి వరకు కలహాలు, ఆ ఇంటిలో అప్పటి వరకు మనస్పర్ధలు, ఆ ఇంట్లో అప్పటి వరకు భేదాభిప్రాయాలు, ఆ ఇంటిలో అప్పటి వరకు ఒకరంటే ఒకరికి మధ్య పొసకని అనుభవాలు అనేవి ఉన్నాయి. కానీ ప్రార్థించే మనసు కలిగిన ఆ సహోదరి ఆ ఇంటికి వచ్చింది, ఆ ఇంటి ఇల్లాలుగా ఆ ఇంటికి వచ్చింది. ఆ ప్రార్థించే మనసు కలిగిన ఆ సహోదరుని బట్టి కలహాలతో నిండిన కుటుంబము, భేదాలతో నిండిన కుటుంబం అంటండి ఆ యొక్క ఆరాధించే కుటుంబముగా మార్చబడింది. హల్లెలూయా. ఈరోజు మా ఇంటికి ఈ శోభ, ఈ వెలుగు, ఈ మహిమ, ఈ ఘనత మేము పొందుకున్నాము అంటే ఇది మా ఇంటికి వచ్చిన ఈ ఇల్లాలి వల్లే సాధ్యమైంది అని నీ ఇంటిలోని వారు చెబుతూ ఉంటారు, నీ ఇంటి చుట్టుపక్కల ఉన్నవారు చెబుతూ ఉంటారు. చాలా కుటుంబాలు ఉంటాయి, ఆ ఇంటికి ఆదరణ ఉండదు. చాలా కుటుంబాలు ఉంటాయి, ఆ ఇంటికి రాకపోకలు అనేవి ఉండవు. చాలా కుటుంబాలు ఉంటాయి, మంచి చెడు అనేవి ఉండదు. ఎదుటివానికి మంచి చేయాలన్న మనసు నీలో ఉండాలే కానీ అది నీ ఆస్తిని బట్టి అంతస్తుని బట్టి కాదు, నీలో ఉన్న మంచిదాన్ని బట్టి ఎదుటివారు నీకు గౌరవం ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కుటుంబాన్ని ప్రత్యక్షంగా చూశాను. ఆ సహోదరుకున్న మంచితనమును బట్టి, ఆ సహోదరుకున్న మంచి నడవడికను బట్టి వారికి కలిగినది కొంచెమే, కానీ వారి యొక్క మంచితనమును బట్టి నడవడికను బట్టి ఆ కలిగిన దానికంటే ఎక్కువగా సమాజంలో వారి గురించి గౌరవంగా మాట్లాడుకుంటున్నారు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో నేను చెబుతున్న మాట ఏమిటంటే పని చేయాలన్న మనసు నీలో ఉంటే అనారోగ్యం నీకు ఇబ్బందిగా ఉండదు. ప్రార్థించే మనసు నీలో ఉంటే ఆ యొక్క స్థలము నీకు ఇబ్బందిగా ఉండదు. చేయాలన్న ఉద్దేశం నీకుంటే ఏది నీకు ఆటంకంగా ఉండదు, ఏది నీకు ఆటంకంగా. అందుకే పెద్దలైన వారు ఏమంటారంటే మనసుంటే చెప్పాలి, మనసుంటే మార్గం ఉంటుంది. ఇక్కడ ప్రార్థించే మనసు ఎవరిలో ఉందంటే పౌలు శీలలలో కనబడుచు ఉన్నది. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యెషయా రాసిన గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనము, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోని ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచు ఉన్నది. రాత్రివేళ నా ప్రాణము, రాత్రివేళ నా ప్రాణం. నిజముగా ప్రార్థించే మనసు నీలో ఉన్నట్లయితే అది రాత్రి జాము. అది ఏ జామండి? రాత్రి జాము. కొంతమంది మనుషులు ఉంటారండి, వారికి ప్రార్థించే అలవాటు ఉంటుంది. తెల్లవారుజాము లెగుస్తారు, లేవంగానే మంచం దిగుతారు, మంచం దిగి మంచం కూడా పట్టుకుని ప్రార్థన చేస్తాం మొదలు పెడతా ఉంటారు. వీరు ప్రార్థన చేస్తూ ఉంటారు, 5 నిమిషాలు అవ్వగానే వీళ్ళు మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు. మంచం మీద కొట్టే గొరక కింద కూర్చొని కోడి మీదకి వస్తూ ఉంటారు ఈ గొరక. ఇప్పుడు ప్రార్థించే మనసు మనలో ఉండాలి. అది అర్ధరాత్రి అనుభవం వేళ పౌలు గారు ఇక యెషయా భక్తుడు చెప్తున్న మాట, రాత్రి వేళ నా ప్రాణం నిన్ను ఆశించుచున్న, నాలోని ఆత్మ ఆసక్తితో నిన్ను, నాలోని ఆత్మ. ఇక్కడ ఆసక్తి అన్నది ప్రాధాన్యము.
మన జీవితంలో ఆసక్తి అనేది ఉన్నట్లయితే మనము దేవుణ్ణి ప్రార్థించేవారుగా ఉంటాం. సమయమైన అసమయమైన అనుకూలతైన అననుకూలతైన ఆ శక్తి ఏం చేస్తుందంటే నిన్ను ఏ సమయంలోనైనా సరే నిన్ను ఆరాధించేలాగా చేస్తుంది. ఒక సహోదరు ఉంది, త్వరగా నేను లేచి మొహం కడుక్కొని టిఫిన్ తిని టీ తాగి స్నానం చేసి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయాలి అని ఏం చేసిందంటే అనుకున్నట్టుగానే అన్నీ చేసి మందిరంకి వచ్చేసి మరలా మందిరంకి వచ్చిన తర్వాత ఏమనుకుందంటే ఇదిగో వాళ్ళు వీళ్ళు ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేయాలి, వాళ్ళు వీళ్ళు ప్రార్థన చేసే దాకా వచ్చింది. తర్వాత ఏమనిపించిందంటే ఇదిగో ఇప్పుడు అనుకూలత లేదు, సాయంత్రం వచ్చి మరలా త్వరగా ఫ్రెష్గా వచ్చి అప్పుడు ప్రార్థన చేద్దాం అనుకుంది. మరలా వాళ్ళు వీళ్ళు అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎందుకో వాళ్ళు వీళ్ళని బట్టి ఏమిలో ఏం చేసిందంటే ప్రార్థన చేయాలన్న మనసు రాలా, చేయాలన్న తపనతోనే వచ్చింది. కానీ ఇక్కడ ఉన్న ఆసక్తి ఏం చేస్తుందంటే ఆమెను ప్రార్థన చేయనీకోకుండా వెనకాడేలాగా ఒక మందిరంలో నేను ప్రార్థన చేయడానికి వెనకాడుతున్నావంటే ఇంటి దగ్గర నువ్వు ప్రార్థన చేయగలుగుతావా? ఇప్పుడు ప్రార్థించే ఆసక్తి, రాత్రి వేళ నా ప్రాణము ఆసక్తితో ఆ ఆసక్తితో ఏం చేస్తుంది? నిన్ను ఆశించుచూ ఉన్నది. ప్రార్థించే మనసు ఆసక్తితో ఆశిస్తూ ఉంటుంది. నిజంగా ఇప్పుడు చాలామంది వాక్యం వింటున్నారు కదా, వారిలో ఆసక్తి ఉందనుకోండి, దైవ సేవకుడి రోజు ఏ వాక్యం చెప్తాడా అని ఆ వాక్యం కొరకు ఎదురు చూస్తాం. ఆ రెఫరెన్స్లు ఏ రెఫరెన్స్ చెప్తాడని త్వరగా రెఫరెన్స్ చేయాలని, ఎప్పుడు బైబిల్ గ్రంథము పట్టుకొని రెఫరెన్స్ చెప్తాడా నేను త్వరగా రెఫరెన్స్ చూడాలని ఆసక్తి ఉంటుంది. కొంతమందిలో అనాసక్తి ఉంటుంది. అనాసక్తి ఏం చేస్తుందంటే వారిని నిద్రించేలాగా చేస్తుంది, వాక్యం వెనకకుండా చేస్తూ ఉంటుంది. ఇప్పుడు నా ప్రాణము నాలో ఆసక్తితో, నా ఆత్మ నాలో ఆసక్తితో, ఇక్కడ ప్రాణము ఆత్మ రెండు ఆసక్తి కలిగి ఎవరిని ఆశించుచు ఉందంటే ప్రభువుని ఆశించుచు ఉన్నవి. ఇంకొంచెం లోతుగా కీర్తనలు 119:62 న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను. ఇప్పుడు దేవుని యొక్క న్యాయమైన విధులను బట్టి, న్యాయమైన విధులను బట్టి అర్ధరాత్రి వేళ ఈయన మేలుకొని దేవునికి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు. నిజంగా దేవుడు మన పక్షంగా జరిగించిన న్యాయమైన విధులను నువ్వు గుర్తించిన వాడుగా అయినట్లయితే అర్ధరాత్రి వేళ కూడా నువ్వు మేలుకొని ఆయనకి ఏం చేస్తావో తెలుసా? కృతజ్ఞతాస్తుతి. ఒక వ్యక్తి మీద అభిమానం ఉంది, అతను చేసిన మంచి పని మీద నీకు అభిమానం ఉంది కాబట్టి అతని మీద నీకు ఏం పెరుగుతుందంటే గౌరవభావం పెరుగుతుంది, మర్యాద పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఈ కీర్తనాకారుడు చెబుతున్న మాట, అయ్యా న్యాయమైన నీ విధులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్ధరాత్రి వేళ న్యాయమైన విధులు బట్టండి ఈ కీర్తనాకారుడు దేవునికి ఏం చెల్లిస్తున్నాడు? అర్ధరాత్రి వేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నవాడు. మధ్యరాత్రి వేళ అతని యొక్క ఆత్మ ప్రభువుని వెదుకుచూ ఉన్నది. అయ్యా ఈరోజు నా జీవితంలో ఈ కీడు అనుభవిస్తున్నా, కానీ ఈ కీడు చాటున నువ్వు ఏ మేలు దాచి ఉంచావో అని అర్ధరాత్రి ఈ యొక్క ఆత్మ ప్రభువుని వెదుకుచూ ఉన్నది. పౌలు శీలలైన వారు సమయమందును అసమయమందును ప్రభువుని వారు ఏం చేస్తున్నారంటే ఆరాధించుచూ ఉన్నవారుగా ఉన్నారు. ఒక చెరసాలని ఒక ఆరాధించే స్థలముగా వారు ఏం చేశారంటే మార్చివేసిన వారుగా ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో ఏదో ఒక అనుకోని సంఘటన ఎదురైనప్పుడు ఆ సంఘటన బట్టి దేవుణ్ణి స్తుతించువాడుగా ఉన్నావా? ప్రార్థించువాడుగా ఉన్నావా? ఇంకా లోతైన మంచి విషయం ఈరోజు మరి మీతో నేను చదివిస్తున్నాను. కీర్తనలు 42:8 అయినను పగటి వేళ యెహోవా తన కృప కలగా ఆజ్ఞాపించును. రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవనదాత అయిన దేవుని గురించిన ప్రార్థన నాకు. రాత్రివేళ ఆయన గురించిన కీర్తనయు జీవనదాత అయిన దేవుని గురించిన ప్రార్థన. రాత్రివేళ ఈ కీర్తనాకారుడికి ఏముందటండి? ప్రార్థన, కీర్తన ఉన్నవి. ప్రార్థన, కీర్తన ఎంత చక్కటి అనుభవం అండి. రాత్రివేళ అర్ధరాత్రి వేళ ఈ కీర్తనాకారుడికి తోడుగా ఉన్నది ఏంటో తెలుసా? దేవుని గురించిన ప్రార్థన, కీర్తన. కీర్తన. అయ్యా నా ఆత్మ ఆసక్తితో, నా ప్రాణము ఆసక్తితో నిన్ను ఆశించుచూ ఉన్నది.
ఇదిగో రాత్రి వేళ నువ్వు నాకు ఇచ్చిన ఈ కీర్తన ఉన్నదే, ఈ ప్రార్థన ఉన్నదే, ఇది నాకు తోడు. పగటి వేళ నీ కృప నాకు తోడు, కానీ రాత్రి వేళ నువ్వు నాకు ఇచ్చిన ఈ పాట, ఈ ప్రార్థన నాకు తోడు. నిజముగా ఈ తోడుని ఎవరైతే కలిగి ఉంటారో వారు రాత్రి వేళ కలుగు భయమునకు వారు ఏ మాత్రము కూడా భయపడరు. పగటి వేళ ఆపదలో దేవుని కృప, రాత్రి వేళ ఆపదలో రటండి ఆయన కీర్తన, ప్రార్థన వారిని ఏం చేస్తుందంటే ఆదరించేదిగా, తోడుగా ఉంటుంది. పౌలు శీలలైన వారు అర్ధరాత్రి అనుభవంలో ఉన్నారు. అర్ధరాత్రి అనుభవంలో ఉన్న పౌలు శీలలకి వారికి తోడుగా ఏమి ఉన్నదంటే ప్రార్థనా, కీర్తన. ఈరోజు నీ అర్ధరాత్రి అనుభవంలో నీకేం తోడుంది? భయము నీకు తోడు ఉంది, ఆందోళన నీకు తోడుగా ఉంది. కారణం ఏమిటో తెలుసా? ఆసక్తితో నీ ప్రాణ ఆత్మ దేవుణ్ణి ఆశించడం లేదు. దేవుడు నీ పక్షంగా జరిగించిన ఆ విధులను బట్టి, న్యాయమైన విధులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్న అనుభవం నీలో లేదు. కాబట్టి నీలో ఈ భయము నీ ప్రాణ ఆత్మ ఆసక్తితో ఆయన ఆశించినట్లయితే అర్ధరాత్రి అనుభవంలో ఆయన ప్రార్థన, ఆయన కీర్తన నీకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. పౌలు శీలలైన వారు అర్ధరాత్రి అనుభవంలో ఉన్నారు. ఇది సమయమా అసమయమా అని వారు చూడడం లేదు. ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారు తెలుసా? పాటలు, ప్రార్థన 26వ వచనము. అయితే అర్ధరాత్రి వేళ పౌలు శీలలు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. అయ్యా, ఒక మొరపెడుచున్నవారుగా ఉన్నారు. ఈరోజు దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటే ప్రజలకు అర్థం కాని వింతైన రీతిలో దేవుడు మన పక్షంగా ఏం చేస్తాడు తెలుసా? కార్యం జరిగిస్తాడు. నువ్వు ఎరగని రీతిలో సమస్యకు పరిష్కారం అనేది జరుగుతుంది. మనుషులని జీవితంలో జోక్యం చేసుకుంటే ఏమైపోతుందంటే అది గోటితో పోయేది గొడ్డల దాకా వస్తుంది. కానీ దేవుడిని జీవితంలో జోక్యం చేసుకుంటే నువ్వు ఎరగని రీతిలో ఆ సమస్యకు పరిష్కారం లభించునుగాక. హల్లెలూయా. కాబట్టి మొదటగా నేను చెప్తున్న మాట, అర్ధరాత్రి అనుభవం నీ జీవితంలో కూడా వస్తుంది. ఈ అర్ధరాత్రి అనుభవంలో, చెరసాల అనుభవంలో, బంధించబడిన అనుభవము, ముందుకు వెళ్ళలేని అనుభవము, చేసిన పనికి ఆ కీడు అనే బహుమానము నీ జీవితంలో వస్తుంది. నువ్వు మంచిగానే ఉన్నావు, కానీ సంఖ్యలు నిన్ను బంధించాయి. నువ్వు సువార్తే ప్రకటించావు, కానీ చెరసాలు నిన్ను బంధించింది. నువ్వు దేవుని కొరకు నిలబడ్డావు, కానీ చెరసాల్లో నువ్వు ఏం చేశారంటే ఆ బోండ్లు చేత నిన్ను ఏం చేశారు తెలుసా? బంధించిన వారుగా, బిగించిన వారు. ఇది ఒక కీడు. నువ్వు చేసిన దానికి వచ్చిన ప్రతిఫలం ఏమిటంటే కీడు. ఒక ఆత్మీయులు ఏం చేస్తారో తెలుసా? ఇదిగో అయ్యా, ఈ కీడు ద్వారా, ఈ శ్రమ ద్వారా నాకు ఏ మేలు దాచి ఉంచావు, నన్ను ఏ మేలైన అనుభవంలో నువ్వు నడిపించదలుచుకున్నావు, ఈ శ్రమ ద్వారా నేను ఏ విధంగా నేను స్తుతించాలి అనుకుంటున్నావు, అయ్యా ప్రతి శ్రమలో నేను స్తుతిస్తాను అని వారు ఏం చేస్తారంటే శ్రమను కూడా ఒక సానుకూలంగా మార్చి శ్రమలో దేవుని ఏం చేస్తారంటే వారు స్తుతించే మనుషులుగా ఉంటారు. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, స్తుతి పాటలే పాడుమా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
వారి జీవితంలో జరిగించిన ఇబ్బందిని బట్టి, వారి జీవితంలో జరిగిన కీడుని బట్టి వారు స్తుతించుకోకుండా ఉండలేకపోయారు. అర్ధరాత్రి వేళ వారు దేని తోడుగా తెచ్చుకున్నారంటే పాటలు, ప్రార్థన వారికి తోడుగా ఉన్నాయి. నీ జీవితంలో ఈ అర్ధరాత్రి అనుభవం వచ్చినప్పుడు, నీ ప్రాణాత్మ ఆసక్తితో ఆయన్ని ఆశించినప్పుడు పరిశోధించజాలని మహా ఆశ్చర్యమైన కార్యాలు దేవుడిని పక్షంగా జరిగిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీరు పాటలు ప్రార్థన చేస్తే అక్కడ పెద్ద భూకంపం కలిగినప్పుడు ఏం జరిగింది? అకస్మాత్తుగా మహాభూకంపం కలిగిను, చెరసాల పునాదులు అదిరిను, తలుపులన్నీ తెరుచుకునిను, అందరి బంధకములు ఏమిటండి? సంఖ్యల చేత బంధించారని కొంతమంది అంటున్నారు, కొంతమంది చెక్కల చేత బంధించారు. చెరసాల తలుపులు ఊడిపోయాయి, పునాదులు కలిపోయాయి. వాస్తవంగా ఇక్కడ ఈ చెక్కలు ఆ శబ్దానికి ఆ యొక్క భూకంపానికి ఏం చేయాలి? చెక్కలు కూడా విరిగిపోయినాయి. విరిగిపోయే క్రమంలో చెక్క గట్టిదా, ఎముక గట్టిదా? చెప్పండి. ఈ చేత్తో నాకు బలం ఉందా అని తలుపును కొద్దండి. తలుపును కుదితే ఎముక గట్టిదా, చెక్క గట్టిదా తెలుస్తుంది. కొంచెం గట్టి చెప్పాలి. చెక్కే గట్టిది. మరి చెక్క విరిగినప్పుడు అదే చెక్కల్లో బంధించబడిన చెయ్యి ఎందుకు విరగలా? చెక్కే విరిగిపోయింది కదా, తలుపులే ఊడిపోయినాయి కదా, పునాదులే కలిగిపోయినాయి. మరి పునాదులు కలిగిపోయినా మరి అదే చెరసాల్లో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం ఎందుకు జరగల? అందుకే పరిశోధించజాలని మహా ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకుంటే జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు జోక్యం చేసుకుంటే ప్రజలకు అర్థం కాని వింతైన కార్యాలు మన జీవితంలో జరగడం ఆరంభమవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్న మాట దేవుని యొక్క జోక్యము ఇక్కడ వీరి మధ్య ఉన్నది. వీరి మధ్య దేవుని యొక్క జోక్యం ఉంది కాబట్టి ఆశ్చర్యమైన కార్యాలు, ఆలోచించిన అర్థం కాని విషయాలు అక్కడ జరిగాయి. ఇప్పుడు చెరసాల నాయకుడు అందరి సంఖ్యలు బంధకాలు తెగిపోయిన తప్పించుకున్నారన్న భయముతో అతను ఏం చేసుకోబోతున్నాడు తెలుసా? తన్ను తాను పొడుచుకొని పోయిను. ఎందుకు పౌలు శీలను దేవుడు చెరసాల్లోకి రప్పించాడు? ఎందుకు రాత్రి వేళ పౌలు శీలలు పాటలు ప్రార్థన పాడారు? ఎందుకు అక్కడ భూకంపం కలిగింది? ఎందుకు అక్కడ బంధకాలు ఊడిపోయాయి? కారణం ఏంటో తెలుసా? అక్కడ కరుడు గట్టిన ఒక చెరసాల నాయకుడు ఉన్నాడు. ఎన్నో రోజులుగా ఎంతోమంది ఖైదీల్ని దయ లేకోకుండా హింసించిన ఒక చెరసాల నాయకుడు కనపడుతున్నాడు. రాజు తనకిచ్చిన ఆజ్ఞను యథావిధిగా కఠినమైన మనసుతో అతను ముందుకు తీసుకెళ్లే ఒక శతాధిపతి కనపడుతున్నాడు. దేవుడు నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అన్న రీతిగానే అక్కడ చెరసాల నాయకుడు ఆత్మ నశించిపోకోకుండా ఉండి నిమిత్తమే పౌలు శీలను దేవుడు ఎక్కడికి పంపించాడు తెలుసా? చెరసాల్లోకి పంపించాడు. ఈ రోజు నేను చెప్తున్న ఒక శుభవార్త ఏంటో చెప్పనా? నీ చుట్టూ ఏ చెరసాల అనుభవం ఉందో, ఏ సంఖ్యలు నిన్ను బంధించాయో, ఏ మాటలు నిన్ను గాయపరుస్తున్నాయో, ఏ పరిస్థితులు నేను కృంగదీస్తున్నా నాకు తెలియదు, కానీ దేవుడు నీకు ఈ పరిస్థితి కలగజేయటం ద్వారా నీ చుట్టూ ఉన్న మనుషులకు నీ ద్వారా వారిని రక్షణలోకి నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు శీల శ్రమలో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు, కానీ వీరి ద్వారా ఒక కఠినాత్ముడైన శతాధిపతికి, చెరసాల నాయకుడికి వీరు ఏం బోధించారు తెలుసా? సువార్త బోధించారు. ఈ సువార్త విన్న చెరసాల నాయకుడు వారి కుటుంబం ఎక్కడికి వచ్చిందో తెలుసా? రక్షణానుభవంలోనికి వచ్చింది. కీడు వెనకమాల దాచిన మేలు ఇదే. వారు ఎన్నో చోట్ల ప్రయాణాల్లో ఆపద, నడకలో ఆపద, అడవిలో ఆపద, క్రూరమృగాల ద్వారా ఆపద, జలముల ద్వారా ఆపద. ఎందుకయ్యా ఇన్ని ఆపదలు నువ్వు పడ్డావు పౌలు గారు అని పౌలు గారిని అడిగితే, అక్కడ ఒక ఆత్మ నశించిపోతుందయ్యా, ఆ నశించిపోతున్న ఆత్మ కోసం ఇంత ప్రయాసపడ్డా అంటున్నాడు. ఇప్పుడు పౌలు గారు సంకెళ్ళు కాళ్ళు ఎందుకు బంధించబడ్డాయి? ఇది కూడా ఒక శ్రమే.
ఈ శ్రమ ద్వారా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో తెలుసా? ఓ పౌలు, ఒక ఆత్మ నడిపించడానికి, రక్షించడానికి ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసావు కదా, ఎన్నో రోజులు పస్తులు ఉన్నావు కదా, ఎంతోమందితో దెబ్బలు తిన్నావు కదా, ఎన్నో ప్రమాదాలు జరిగాయి కదా, ఎన్నో విపత్తులు నీకు వచ్చాయి కదా, పాములు నిన్ను గరిచాయి కదా, ఒక ఆత్మ రక్షించడానికే కదా నువ్వు అంత ప్రయాసపడింది. ఇదిగో నీ ద్వారా ఒక కుటుంబం కట్టబడిపోతుంది, అందుకే నిన్ను చెరసాల్లోకి నడిపించబోతున్నాను దేవుడు చెప్పకనే చెప్పాడు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమను బట్టి ఎదుటి వారికి ఏం కలగబోతుందో తెలుసా? ఒక గొప్ప రక్షణ మార్గం నీ ద్వారా కుటుంబానికి తెరవబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను చెబుతున్న మాట, మన జీవితంలో ఏదైనా కీడు జరిగిందంటే ఆ కీడుని కీడుగా మార్చగా, ఆ కీడులో కూడా దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ప్రకారం నువ్వు జీవించువాడుగా ఉండాలి. ఏంటి ఈ మాటకి అర్థం? నయమాను ఇంటికి ఎవరు వచ్చారు తెలుసా? చెప్పాలి. ఒక చిన్నది వచ్చింది. ఆ చిన్నది ఆ ఇంటికి వచ్చినప్పుడు బంధించబడిన అనుభవము, వెట్టి చాకరీ చేసే అనుభవము, నాన్న వారికి దూరం చేసిన అనుభవము. ఇప్పుడు తన తల్లిదండ్రులకు దూరం చేశాడు ఈ వ్యక్తి, నాన్నవారికి దూరం చేశాడు ఈ వ్యక్తి. ఒంటరి అనుభవంలో ఈ చిన్నది ఉన్నది. ఏమిటి నాకు ఈ శ్రమ? దేవుని ఎరిగిందే ఇచ్చినది, కానీ శ్రమ పడుచు ఉన్నది. శ్రమలో కొంతమందికి, మన ప్రత్యర్థులకి ఏదైనా జరిగితే సునకానందం పొందుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ చిన్నది ఏం చేసిందో తెలుసా? తన యజమానికి ఏం వచ్చింది? కుష్ఠరోగము వచ్చింది అని గుర్తించింది. గుర్తించిన వెంటనే మనసులో ఏమనుకుంటుంది? జరగవలసిందే జరిగింది. ఎట్లాగే జరగాలి అనుకుంటుందా? లేదే. అయ్యో, నా యజమానికి ఇటువంటి బలహీనత వచ్చిందే, మా దైవ సేవకుడి దగ్గరికి వెళితే ఇతడు స్వస్థపడతాడు. ఆమె అసలే శ్రమలో ఉంది. శ్రమలో ఉన్న ఈమె ఎందుకు నాకు ఈ కీడు వచ్చింది అని అనుకోవాలి. కానీ ఆ కీడులో కూడా ఎవరి క్షేమాన్ని ఆలోచిస్తుంది? యజమాని క్షేమాన్ని ఆలోచిస్తుంది. ఈరోజు ఇటువంటి ఇశ్రాయేలు దేశపు చిన్నది వంటి మనసు నీలో ఉన్నదా? ఎవరిని బట్టి అయితే కీడు వచ్చిందో వారి క్షేమాన్ని ఆలోచించే మనసు దేవుడు మనకి కలగజేయునుగాక. ఈ చిన్నది నయమాను యొక్క మేలును కోరుకుంటూ ఉంది. ఇక్కడ యోసేపు కనబడుచు ఉన్నాడు. ఈ యోసేపు యొక్క విషయంలో కూడా అనలైన వారు కీడు చేశారు. ఇంటి యజమాని వివేచన లేకుండా, ఆలోచన లేకుండా చెరసాల్లోకి చేశాడు. చెరసాల్లో మేలు పొందినవాడు కృతజ్ఞత లేకుండా మరిచిన ఒకరోజు దేవుడు అతను మర్చిపోలేదే. మనుషులు మరిచారు కానీ దేవుడు మర్చిపోలేదే. ఇప్పుడు ఈ యొక్క యోసేపు తండ్రి ఇంటి నుంచి వెళ్ళేటప్పుడేమో కలలగలేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు గుంట అనుభవంలోకి, నింద అనుభవంలోకి, చెరసాల అనుభవంలోకి వచ్చాడు. చెరసాల అనుభవంలో నుంచి సింహాసన అనుభవంకి వచ్చేపాటికి ఏం జరిగిందో తెలుసా? కలలగానే యోసేపు కాస్త కలలకు అర్థం చెప్పే అనుభవం కలిగిన వాడుగా అయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు రాబో కరువును గుర్తించిన వాడుగా ఉన్నాడు. కరువును ఎదుర్కొన్నాడు. ఏ అన్నలైతే కీడు చేశారో అదే అన్నలు ఎవరు ఎదుట నిలబడ్డారు? యోసేపు ఎదుట నిలబడి. అప్పుడు యోసేపు అంటున్న మాట ఏంటో తెలుసా? అన్నలారా, జరిగిన కీడంతా కూడా మన మేలుకే అంటున్న వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో యోసేపు వంటి స్వభావం మనలో రావాలి. ఇంకొంచెం లోతైన విషయం మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఇక్కడ దానియేలు కనపడుతున్నాడు. 4వ అధ్యాయము 19వ వచనము. దానియేలు గంట సేపు అతి విస్మయమునుంది. బెల్షాస్సరును దానియేలు ఒక గంట సేపు అతి విస్మయం ఉంది, మనసునందు కలవరపడగా రాజు బెల్షాస్సరు, నీ దర్శనం వల్ల కానీ దాని భావం వల్ల కానీ నువ్వు కలవరపడకు అనెను. అంతటా బెల్షాస్సరు, నా ఏలినవాడా, మీ దర్శన ఫలము తమను ద్వేషించు వారికి కలుగునుగాక, దాని భావము తమరి శత్రువులకు చెందునుగాక. అసలు ఈ దర్శనం ఎవరి గురించి వచ్చింది? అర్థమవుతుందా? దానియేలుకి దర్శనం ఎవరి గురించి వచ్చింది? ఏ రాజుతో అయితే మాట్లాడుతున్నాడో ఆ రాజు గురించే దర్శనం వచ్చింది.
అయితే దానియేలు మనసులో విస్మయము పొంది కలవరం పొందిన వాడిగా ఉన్నాడటండి. దానియేలుని బానిసగా కల్దీయుల రాజ్యం నుంచి తీసుకొచ్చేసారు. ఇక్కడ బానిసగా బతుకుతున్న దానియేలు తింటాక సరైన తిండి తినాలన్నా కూడా ఈయన అనుమతే కావాలి, ఏం తినాలన్నా కూడా ఈయన అనుమతే కావాలి. అట్లాంటి బానిస బతుకుతున్న దానియేలుకి ఒక దర్శనము. ఆ దర్శనము ఎవరికి వ్యతిరేకంగా వచ్చింది? తను ఏ రాజు అయితే బానిసగా తీసుకొచ్చాడో ఆ రాజుకు వ్యతిరేకంగా ఈ దర్శనం వచ్చింది. అయితే దానియేలు మనసులో ఏం పోయిందంటండి? విస్మయము పొంది కలవరబడిన వాడుగా ఉన్నాడటండి. తనకు వ్యతిరేకంగా రాజు నిలిస్తే రాజు కీడు రాబోతుందని దర్శనం వస్తే అసలు మామూలుగా మనలాంటి స్వభావం కలిగిన వారు ఏం చేశారు? నేను యెహోవా ఆత్మ కలిగిన వాడిని కాబట్టి రాబో కీడు దేవుడు నాకు చూపించాడు, జరగాల్సిన కీడు వీడికి జరగాల్సింది అనుకుంటాం. కానీ దానియేలు విస్మయం ఉంది, కలవరపడి అయ్యా నేను ద్వేషించు వారికి దీని భావము జరుగును గాక అంటున్నాడు. అంటే రాజును ద్వేషించే వారికి ఇది జరగాలే కానీ రాజుకు మాత్రం ఇది జరగకూడదు అంటున్నా. అంటే కీడు తన ద్వారా, రాజు ద్వారా తనకు కీడు వచ్చిందని తెలిసినా కూడా ఆ కీడు రాజుకు రావాలన్న ఆలోచన ఎవరిలో లేదు. దాన్ని ఒక ప్రార్థనాపరుల యొక్క అనుభవం ఎలాగుంటుంది, దేవుని వాక్యం ఎరిగిన వారి యొక్క అనుభవం ఎలాగుంటుంది. ఈరోజు నేను చెప్తున్న మాట, మనకు జరగవలసిన నష్టం మనకు జరిగింది, కానీ మన ప్రత్యర్థులకు కూడా అదే నష్టం జరగాలన్న ఆలోచన నీకొద్దు. దానియేలుకి ఇదే వచ్చింది, ప్రత్యర్థులకు అదే నష్టం జరుగుతుందని తెలిసి విస్మయం ఉంది, కలవరపడి వారిని ద్వేషించి వారికి జరగాలి తప్ప వారికి మాత్రం ఇది జరగకూడదు అంటున్న వాడికి ఉన్నాడు. అర్ధరాత్రి వేళ పౌలు శీలలు పాటలు ప్రార్థన చేయించి ఉండగా చెరసాల బద్దలవగా ఇక్కడ ఎవరు ఆ పాటలు వింటున్నారు? తోటి ఖైదీలు వింటున్నారు. చెరసాల్లో ఎవరున్నారు తెలుసా? ఖైదీలు ఉన్న చోట దుర్భాష ఉంటుంది, చెడు మాటలు ఉంటాయి, బ్యాడ్ టాక్ అనేది ఉంటుంది. కానీ అక్కడ ఆ చెడ్డ ఖైదీల మధ్య రక్షణ గురించిన పాటలు, రక్షణ గురించిన ప్రార్థన వినపడుతున్నప్పుడు ఒక పెద్ద భూకంపమే వచ్చింది. ఈ భూకంపం ఎందుకు వచ్చిందో తెలుసా? అక్కడ ఒక చెరసాల నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడి యొక్క కుటుంబము రక్షించబడాలి. ఈరోజు నీ జీవితంలో ఏదైనా సరే ఒక శ్రమ వచ్చింది, ఒక కీడు వచ్చిందంటే ఆ కీడు చాటున దేవుడు ఏ మేలు దాచి ఉంచాడా అని మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పుడు చెరసాల నాయకుడు కత్తి చూసి తన ప్రాణాన్ని తీసుకోబోచుకుంటే అప్పుడు వెంటనే అయ్యలారా మీరు ఆ పని చేసుకోవద్దు, మీరు ఆ పని మేమంతా ఇక్కడే ఉన్నాం. తను బంధించిన చెరసాల నాయకుడికి కూడా అనుకూలంగా వీరు ఏం చేస్తున్నారు తెలుసా? సువార్తను వారు బోధించుచు ఉన్నవారుగా ఉన్నారు. పౌలు శీలలు వీరు ఆదరిస్తున్న వారుగా ఉన్నారు. వీరేం చేస్తున్నారో తెలుసా? ఆదరిస్తున్న వారుగా ఉన్నారు. ఇప్పుడు మన జీవితంలో ఇది చాలా ముఖ్యమైనది. ఏమిటి? చాలామంది ఆదరణ ముసుగులో ఏం చేస్తారంటే మానసికమైన హింస పెడతారు. ఎవరైనా ఏదైనా చనిపోయారనుకోండి, ఆ భార్య చనిపోవచ్చు, ఆయన భార్య చనిపోయిన బాధలో ఉన్నాడు. బాధలో ఉంటే నువ్వు దేనికి వచ్చావంటే స్వీట్ ఎత్తాకొచ్చావు. దేనికి వచ్చావు చెప్పు? స్వీట్ ఎత్తాకొచ్చావు. స్వీట్ ఎత్తాకొచ్చిందని నువ్వేం చేయాలి? స్వీట్ అంటే నీ మాట కూడా స్వీట్గా ఉండాలి, నీ పనులు కూడా ఎలాగ ఉండాలి? స్వీట్గా ఉండాలి. కానీ నువ్వు ఇచ్చింది స్వీటే కానీ నీ మనసులో అంతా ఏముందో తెలుసా? కొంచెం చెప్పాలి. ఇచ్చింది స్వీటే కానీ మనసులో మాత్రం అమ్మో వీడు బతుకున్నంతకాలం కూర్చొని ఇచ్చాడా, నుంచొని ఇచ్చాడా, సరిగ్గా తిండి తిననిచ్చాడా, రాత్రి రంపాలు పెట్టేశాడు, అందుకే ఇది చచ్చిపోయింది. ఆయన ఆ గదిలో ఉంటాడు, భర్త భార్య పోరిన బాధలో ఆ గదిలో ఉంటాడు. నువ్వు వాకిట్లో కూర్చున్న వాళ్ళందరితో ముచ్చట్లు చెప్తావంట. ఏం అయ్యో పాపం వీళ్ళు కుటుంబం ఏమైపోతుంది, వీరు ఎలా అయిపోయాడు, ఈ కుటుంబం ఏమైపోయింది, ఈ పిల్లలు ఏమైపోయారు అని నువ్వు మాట్లాడాలి. ఆదరణ కలిగించి, అమ్మ బాధపడబాకరా, అయ్యా బాబు బాధపడబాకరా, మేము అందరం ఉన్నావురా, ఏం కాదురా, దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మోషేకు తోడైన దేవుడు నీకును తోడై ఉంటాడు, యెహోషువకు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు, నువ్వేం భయపడబాకు, దేవుణ్ణి ఆధారం చేసుకో అని నువ్వు చెప్పాలి. నువ్వేం చేస్తావంటే ఎదురుగా వాకిట్లో కుర్చీలు వేసుకొని నీ చుట్టూ 10 మందిని పోగు చేసుకొని ఈయనకి వ్యతిరేకంగా ఏ ఇంటికి వచ్చి స్వీట్ ఎత్తాకొచ్చావో ఆయనకి వ్యతిరేకంగా నువ్వేం చేస్తావు తెలుసా? మాటలు మాట్లాడు.
కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆదరణ ముసుగులో ఏం చేస్తున్నారంటే మానసికమైన హింస పెడుతున్న వారుగా ఉన్నారు. భర్త పోయిన స్త్రీల విషయంలో ఇదే చేస్తున్నారు, భార్య పోయిన తల్లిదండ్రుల విషయంలో భర్త విషయంలో ఇదే చేస్తున్నారు, బిడ్డలు పోయిన తల్లిదండ్రుల విషయంలో కూడా ఇదే చేస్తున్నారు. ఇదిగో వీరండి, వీళ్ళ పనులు వీళ్ళకే, కానీ పిల్లలు ఊసి వీళ్ళకి ఎక్కడుంది? పిల్లల్ని వీళ్ళు ఎక్కడ పట్టించుకుంటున్నారు? సరైన వైద్యం వీళ్ళు ఎక్కడ చేయిస్తున్నారు? సరైన వైద్యం చేసినట్లయితే వారికి పరిస్థితి వచ్చే ఉండేది కాదు. ఇదిగో వీళ్ళ స్వార్థం వీళ్ళదే, కానీ పిల్లలకి అన్నారు ఏంటికి సుఖం లేదు అని వారి గురించి మీరు ఆ బిడ్డ గురించి ఎక్కువ నష్టం నీకా వాళ్ళకా? మాట్లాడే నీకా, కన్న తల్లిదండ్రులకా? ఆ కన్న పేకి ఎక్కువ నష్టమా, నీకెక్కువ నష్టమా? కానీ నువ్వు ఆదరణ ముసుగులో ఏం చేస్తున్నావంటే ఎదుటివారిని మానసికంగా కృంగజేస్తున్న వాడుగా ఉన్నావు. ఈరోజు నేను చెప్తున్న మాట, నువ్వు స్వీట్ ఇవ్వకపోయినా బాధలా, నీవు కేజీ స్వీట్ ఇవ్వకపోయినా బాధలా, కేజీ పంచదార ఇవ్వకపోయినా బాధలా, ఆదరణ ముసుగులో మాత్రం మానసికమైన హింస మాత్రం పెడతాకెళ్ళొద్దు ఆ ఇంటికి. యేసు నామములో నీ కాలు నీ ఇంట్లోనే ఆగిపోను గాక, నీ నోరు నీ నోట్లోనే ఆగిపోను గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పౌలు శీలలు చెరసాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత కత్తి తీసుకొని చెరసాల నాయకుడు చనిపోతుంటే, చచ్చిపో మమ్మల్ని చేసిన దాకా నీకు జరగాల్సిందే అంటున్నాడా? లేడే. ఆదరణ. ఏబు గారు అంటున్నారు, ఇదిగో మీరు బాధకు కర్తలే కానీ ఆదరణకు మీరు కర్తలు కాదు. చాలామంది దేనికి కర్తలుగా ఉన్నారు? బాధకి. దేనికి కర్తలుగా లేరు? ఆదరణకి కర్తలుగా లేరు. ఈరోజు నీ జీవితంలో ఒక కీడు సంభవించినప్పుడు కీడు శ్రమ అనుభవిస్తున్న పౌలు శీలలే ఎవరైతే శ్రమ పెట్టారో వారినే ఆదరిస్తున్న వారుగా ఉన్నారు. అలాగే నీ జీవితంలో ఎవరి ద్వారా శ్రమ అనుభవించావో వారినే ఆదరించే అనుభవంలోకి దేవుడు నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా. ఇక్కడ వీరికి శ్రమ వచ్చింది. ఈ కీడుచాటున జరిగిన మేలు ఏమిటో తెలుసా? చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు. ఈయన 1000 కిలోమీటర్లు వెళ్ళకోకుండానే, ఎన్నో రోజులు ప్రయాణం చేయకోకుండానే, తిండికి తిప్పలు పడకోకుండానే ఒక రాత్రిలోనే ఒక ఇంటిని ఎక్కడికి నడిపించాడు తెలుసా? రక్షణలోకి నడిపించాడు. కొన్నిసార్లు ఎంత ఎక్కువ శ్రమ శోధన తెలుసో అంతగా బహుమానము దేవుడు మన ద్వారా కలగజేస్తాడు. హల్లెలూయా. ఈరోజు ప్రతి కీడు చాటున దేవుడు ఏం దాచాడు తెలుసా? మేలు. ఏసేపుకి కీడు అన్నదమ్ముల ద్వారా వచ్చింది, కానీ అయ్యా మీరు చేసిందల్లా మన మేలకే. ఒకరోజు కరువు ఆ ప్రాంతంలో వచ్చింది. ఆ కరువు కాలంలో ఏసేపు ద్వారా ఏసేపు అన్నదమ్ములు పోషించిన నిమిత్తమే అన్నల నుంచి దేవుడు దూరంగా తీసుకెళ్ళాడు. ఆ జనాంగాన్ని ఆహారం పెట్టడానికి ఏసేపును దూరంగా తీసుకెళ్ళాడు. ఇదిగో ఇచ్చిన ఇశ్రాయేల్ దేశపు చిన్నది అక్కడికి వెళ్ళింది నయమాను ఇంటికి. అది కీడుగానే అందరికి కనిపించింది, కానీ ఆమె ద్వారా నయమాన్ని ఎక్కడ నడిపించింది? దైవజనుడి దగ్గరికి నడిపించింది. ఇక్కడ దానియేలు అతను కీడుగానే కనిపించింది, కానీ అతని ద్వారా రాబో వాటిని దేవుడు తప్పించేవాడుగా చేసిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో జరుగుతున్న ప్రతి కీడు వెనకమాల దేవుడు దాచి ఉంచిన మేలు ఉన్నది. ఎంత శ్రమపడుచు ఉన్నావో అంతగా దేవుడు దాచిన మేలు యొద్దకు దేవుడు వేగంగా నిన్ను తీసుకువెళ్ళునుగాక. దేవుడు కొద్ది మాటలు మన వీకుల్లో దీవించునుగాక.